నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు మొదలైంది. రేపు మధ్యాహ్నం నుంచే గణపతిని ట్రాలీ మీదకి తీసుకువస్తారు. ఆ తర్వాత అర్ధరాత్రి లోపలే ఈసారి గణపతి నిమజ్జనం చేయాలని కూడా భావిస్తున్నారు. ఇంకా మరోపక్క చూస్తే 2 రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తున్నా సరే జనం మాత్రం గణపతిని దర్శించుకోవడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెద్ద ఎత్తున జనమంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళు గణపతిని చూస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ప్రజలకు కూడా త్వరగా దర్శనం అయ్యేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా కొన్ని చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడము, పూర్తిగా 4 లైన్లు ఇక్కడ గణపతిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేశారు. ఇటువంటి నేపథ్యంలో రేపటితో గణపతి నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి రావడం కష్టమవుతుంది. దేవిని చూడలేమనుకున్నటువంటి జనం ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గణపతిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో నిల్చున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే ఈసారి గణపతి లడ్డూకు సంబంధించి గతంలో జరిగినటువంటి తప్పిదం అనుకోవచ్చు, దేవకృప అనుకోవచ్చు. గతంలో తయారు చేసినటువంటి లడ్డు చివరి 3 రోజుల్లో కురిసినటువంటి వర్షానికి పూర్తిగా తడిసిపోయి తర్వాత ఎవరు కూడా తినలేని పరిస్థితి, ఎవరికి ప్రసాదంగా కూడా పంచలేకపోయారు. అయితే ఈసారి ప్రత్యేకంగా సురుచి ఫుడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి ప్రత్యేకంగా గణపతి లడ్డూకు పైన ఒక ప్లాస్టిక్ కవర్ తో ప్రత్యేకమైనటువంటి వాటర్ లో ఎక్కడా కూడా తడవకుండా, ఎంత వర్షం పడ్డా తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాంతో ఈసారి ఒక్క చుక్క నీరు కూడా ప్రసాదంలోకి వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. 5,000 కిలోల లడ్డూను మనం చూడొచ్చు. పూర్తిగా పైన ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక గొడుగు రూపంలో తయారు చేసినటువంటి ఆకారం ఆ లడ్డూను కాపాడుతూ వస్తుంది. ఇక మరోపక్క ఇక్కడ లక్షలాది భక్తులు ఇక్కడికి తరలి వస్తుండడంతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు సైతం ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రత్యేకంగా పోలీసుల తరఫున ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీస్ శాఖ తరఫున చాలా సిబ్బందిని పెట్టిన తర్వాత బ్యారికేడింగ్ వేయించినాము. ఉమెన్ వాలంటీర్స్, ఖైరతాబాద్ విరామ సమితి కూడా చాలా మంది వాలంటీర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. రోజుకు దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది ఇక్కడికి. అదే వాళ్ళ రావడం ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఎగ్జిట్, ఆ దర్శనం జరిగినట్టు కూడా అన్ని రకాల యొక్క జాగ్రత్తలు తీసుకున్నాం ఇక్కడ. మొత్తానికి అన్ని రకాలుగా పోలీసులు సైతం ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులు ఖచ్చితంగా తమ ఇష్ట గణపతిని పూజించుకునేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అటు ప్రజలు, భక్తులు, మరోవైపు పోలీసులు అందరి సహకారంతో రేపు మధ్యాహ్నానికి ఆ గణపతిని ర్యాలీ మీదకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఊరేగింపుతో గణపతి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి బయలుదేరుతాడు. కెమెరా పర్సన్ మురళితో రాజు, ఎన్టీవీ.